ఆవుగా 400 ఎకరాలు అమ్ముడేనా ఏమన్నా ఆగేటట్టుందా? ఏ పాత గవర్నమెంట్లో బేరం పెట్టలేదా? వీళ్ళు సుతాగంతే. కానీ అడుగుందట, తీరొక్క జీవరాశి ఉందట. గానే నీ ఓ 10 ఏళ్ళు పడవ పెడితే మీ పొలంలో చెట్లు మొలిసాయా? అందులో కుందేళ్ళు నెమళ్ళు తిరిగాయా? గిరి సుతాగంతే. లేలే కేసు సుప్రీంకోర్టు దాంకవాయే పక్కా ఆపిస్తుంది కానీ అని చాలా మంది మాట్లాడుకోబట్టిరి. గల్లీలనే కాదు ఢిల్లీలో కూడా గా చర్చ. ఇప్పుడు గచ్చిబౌలి భూముల గడబడ్ మీద ప్రధానమంత్రి మోడీ సార్ కూడా మాట్లాడండి. అలా వాకి సర్కార్ जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। అడవులకు బుల్డోజర్లు పంపిరు, ప్రకృతిని ఆగం చేస్తున్నారు, జీవరాశి కోసం ఉచ్చుకుంటున్నారని గరమైండు. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఒక మీటింగ్ లా ఈ భూమిలోని మోపైనాక మోడీ సార్ మాట్లాడు ఇదే తోలుతా చెల్లంతా జూట, అది అడివెట్లయితది పూరగా తెలుసుకోకుండా మాట్లాడిండని కాంగ్రెస్ లీడర్లు ఖండించిర్రు. ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో చూసిండో ఇంకేడో చూసిండో ఏవైతే బిఫోర్ ఆఫ్టర్ వీడియో ఈయన కూడా చూసి ఆయన కూడా బుట్టలు పడ్డట్టు కనపడుతుంది. పడిపోయి ఇక్కడ అడవులన్నీ ధ్వంసం చేస్తున్నామని, అడవిలో ఉన్న జంతువులన్నిటిని చంపేస్తున్నామని చెప్పి అంత బాధ్యత గల వ్యక్తి మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏలువాడున్న 3 రాష్ట్రాలలో అంత ఆగమాగం ఉంది, అవినీతి పెరిగింది, పబ్లిక్ తిప్పల పడుతున్నారు, తదిమ దేశం అంతా డెవలప్మెంట్ దూసుకుపోతుంది అనుకొచ్చిండు మోడీ సారు. ఇది ఎట్లుంటే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలా చేసింది మన గవర్నమెంట్. ఇది పక్కా సర్కారు భూమి, అందులోనే అప్పట్లో యూనివర్సిటీ బస్టాండ్లు ఇట్లా ఎన్నో కట్టిండ్రు. 400 ఎకరాలు 20 ఏళ్ల సంది పడా ఉన్నందుకే చెట్లు మొలిచి అడవి లెక్క తయారైందని కాగితాలు సమర్పించింది సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడము. దీని మీద ఎల్లుండి కోర్టులో విచారణ నడుస్తుంది. ఇక రామన్న ముచ్చటి నూనె తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ల కింద పెడితే తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పక్క ఆటో ఆయనకి వెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలో పంపి రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి. ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా మీరు?